సమయానికి గడియారం గంట కొట్టింది కాబట్టి సరిపోయింది, లేదంటే నేను గంట కొట్టేవాడిని. సరే, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? యాజ్ ఇట్ ఈస్ సిలిండర్ లాగే ఉన్నావు. కుండు, ఈ డ్రెస్ తీసుకొచ్చింది ఇది వేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో చూడాలని కాదు, కొలతలు సరిపోయాయో లేవో చెక్ చేయడానికి. కొలతలు చెక్ చేయడం ఏంటండి? మరి నీకోసం రెడీ చేయించాను అనుకుంటున్నావా పిచ్చి ముఖమా? నీకు చెప్పా కదా, మా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్, అదే మన ఇంటికి వచ్చాడు కదా, వాడి దగ్గర ఒక లావుపాటు అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందని చెప్పాను కదా. జరగబోయే డాన్స్ కాంపిటీషన్లో తన డ్రెస్లన్నీ నేనే డిజైన్ చేస్తున్నాను. ఒకసారి వెనక్కి తిరగవే. ఓకే, పర్ఫెక్ట్. నిన్ను చూస్తే ఆ అమ్మాయిని చూడక్కర్లేదే, ఆ లావు హైటు అచ్చం నీలాగే ఉంది. నన్నెప్పుడు చూశాడు? ఆ అమ్మాయిని కలవడం కుదరలేదు, అందుకని నీకు ట్రైల్ వేస్తే ఆ అమ్మాయికి సెట్ అవుద్దని జస్ట్ ట్రైల్ కోసం తెచ్చా. అసలు మెటీరియల్ ఆ అమ్మాయికి తగిలిస్తా. మీరంటున్న అమ్మాయిని నేనేనండి. ఈ విషయం తెలిస్తే ఈయనేమైపోతారో భగవంతుడా. హలో, గుడ్ మార్నింగ్ మాస్టర్. రేపే డాన్స్ కాంపిటీషన్స్. అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే డాన్స్ ను మరోసారి రిహార్సల్ చేద్దాం అనుకున్నాం కదా. అవును మాస్టర్, మీ దగ్గరికే బయలుదేరదాం అనుకుంటున్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. త్వరగా వచ్చేమ్మా, బాయ్. కాసేపట్లో వచ్చేస్తానంటుంది. మనం వెళ్ళనిస్తామా? నువ్వు మొదలెట్టు. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనెంత చెప్తున్నా వినిపించుకోవేంటే? పుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. పంతులు గారు, మా ఆయన పేరు మీద అర్చన చేయండి. ఆది పేరు మీద. ఏమేలా ఓకే, మొక్కన్నావు కదా చెప్పు. ఆ చెట్టుకి ముడుపు కట్టాలా, గుళ్ళో ప్రసాదం పంచి పెట్టాలా? ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. అది మోకాళ్ళ మీద. ఏంటి మోకాళ్ళ మీద ప్రదక్షిణలా? మరి అది మొక్కుకుంది అలాగే. ఏమిటమ్మా, ఈ అమ్మాయి మొక్కు 108 ప్రదక్షిణలు చేయాలా? ఇలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఒకసారి ఆలోచించాలి కదమ్మా. మొక్కుకున్నది తను కాదండి, ఇది. మరి మొక్కు తనదైనప్పుడు తనేగా చెల్లించాలి. లెక్క ప్రకారం అయితే ఇదే చెల్లించాలి పంతులు గారు. కానీ నా కాలు బాలేదు. లోకే, ఇదేదో నువ్వు కావాలని చేస్తున్న పనిలే ఉంది. గుండమ్మ మోకాల మీద ప్రదర్శనలు చేస్తే తన కాలుకేమన్నా అయితే ఏమవుతుంది? కాలికేమైనా అయితే అదేమైనా ఇప్పుడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలా ఏంటి? చెయ్యాల్సి వస్తుంది. తాతయ్య, సరే, ఏది ఏమైనా సరే మొక్కుకున్నది నువ్వు. కావాలంటే నువ్వు చెయ్యి, తను చేయదు. ఆ మాట నువ్వు కాదు, దాన్ని చెప్పమను.
ఇక్కడ బలవంతమేమీ లేదు. మీ ఆయన బాగుండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను. నా కాలు బాలేదు కాబట్టి ఆ మొక్కు నిన్ను తీర్చమని చెప్పాను. మా ఆయన కోసమే కదా, నేనే చెల్లిస్తాను. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి. ఒక విషయం అమ్మా, ప్రదక్షిణ మధ్యలో ఆగితే ఫలితం ఉండదు. అలాగే, ఆపని. మధ్యలో ఆపితే ఫలితం ఉండదా? కానీ గుండమ్మా, తమ్ముడు ఎక్కడికి? ఎందుకేంటి చూస్తున్నావు కదమ్మా తన కాళ్ళు. కాళ్ళకి ముందు రాసుకుంటే పోతుంది, నువ్వు వెళ్ళి అడ్డుపడితే ఫలితం పోతుంది. ఆగో, నువ్వు కాని అమ్మాయి, నువ్వు కాని. రక్తం కారుతున్నా ఆపకుండా నీ మొక్కు చెల్లించావంటే గ్రేట్ అమ్మా. తీసుకో. మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటాడు. రండి, త్వరగా వడ్డించండి. వడ్డించడానికి వంట చేస్తే కదా మావయ్య గారు. ఏంటి, వంట చేయలేదా? ఆవిడ గారు చేయను అని చెప్తే మేమైనా చేసి ఉండేవాళ్ళం. హా, ఆవిడ గారు చేయటం మీరు చెప్పటం. ఈ పూటకి హోటల్ నుంచి తప్పించుకోండి. అదేంటి, ఎప్పుడు వదినేగా వంట చేస్తుంది? ఇవాళ గుళ్ళో మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేసిందిరా, మోకాళ్ళు కొట్టుకుపోయాయంట. మనం పస్తులుంటే దానికేంటి, ముసుగు తన్ని పడుకునుంటుంది. లేదమ్మా, ఒకసారి అటు చూడండి. మామయ్య వచ్చేసారా? సారీ, వండడం కొంచెం ఆలస్యమైంది. ఇటీవమ్మా.
గుండమ్మా నువ్వు వంట చేసావా? కొత్తగా అడుగుతారేంటి మావయ్య? ఎప్పుడు చేసేది నేనే కదా. అంటే నువ్వు గుళ్ళో మోకాళ్ళ మీద నడవడం వల్ల కాళ్ళు పొక్కిపోయాయి కదమ్మా. నాకు అర్థమైంది. ఆ వంకతో ముసుగుదాన్ని పడుకుంది అని ఒకళ్ళు, మీరు పస్తులుంటే ఆవిడకేంటని వీళ్ళు. తెలియక అనుంటారు, వదిలేయండి. చూసారా, మాట్లాడడం ఈజీ, మనుషుల్ని అర్థం చేసుకోవడమే కష్టం. కాలు కొంచెం బెనికేసరికి కుయ్యో ముర్రో అంటూ మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేదు. మా వదినకైనట్టయితే గదిలోంచి బయటకొచ్చేదానివా? బాబు, ఆ బాధను ఓర్చుకుంటూ కూడా అందరికీ వంట చేసి పెట్టింది. మా గుండమ్మ అంటే ఏంటి ఇప్పుడైనా అర్థమైందా? తాతయ్య మాటలు తర్వాత మాట్లాడండి. ముందు కూర్చో, భోంచేయండి. అత్తయ్య కూర్చోండి. ఆయన మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయడం ఏంటోదినా? ఏదో మొక్కుకున్నావు అంటే నీ కాళ్ళు బాగాలేదని తనని చెల్లించమన్నాను కానీ ఇలా మోకాళ్ళ మీద ప్రదక్షిణలని ముందే ఎందుకు చెప్పలేదమ్మా? మాట్లాడవేంట్లోకి? అంటే మీకు తెలిస్తే ఎక్కడ వద్దంటారేమోనని, మొక్కు చెల్లించకుండా పోతుందని భయపడి ఉంటుంది. అంతే కదా లోకి? ఆహా, అవునవును. స్లిప్ అయ్యానండి. చూసుకోవాలి కదమ్మా, అసలే కాళ్ళు బాగాలేవు కదా. లేదే, విషయం అడిగా. ఒక స్పూన్ తీసుకొచ్చి నోట్లో పోయి తాగి అట్టే పోతా. అయ్యో కాకి, ఇందాక కోపంలో ఏదో ఆలోచనలో ఉండి అలా అన్నాను. నువ్వెక్కడే ఉండు, నేను పాలు కలుపుకొని వస్తాను.
తాగితే ఏం మత్తొస్తుంది కాకి? మత్తు మందు కలిపిన ఈ పాలు తాగితే మత్తే మత్తు. కాకి ఇదిగో పాలు. థ్యాంక్ యూ లోకే. ఇదిగో నువ్వు ఇలా పాలు కాసుకొచ్చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అక్క కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? అమ్మో, మరి అంత పాజిటివ్ డైలాగులు చెప్పుకోమ్మా, నీ క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేస్తుంది. అమ్మా ఏంటన్నా? ఏంటమ్మా ఇవాళ డాన్స్ కాంపిటీషన్ లో లోకేశ్వర్ పార్టిసిపేట్ చేస్తుంది కదా, మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? మీ నాన్న బయటకు వెళ్ళారు కదరా, ఆయన రాగానే మేము వస్తాం. నువ్వు బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్ అమ్మా. ఏంటే ఆయన పని మీద చెన్నై కదా వెళ్ళింది, బయటకెళ్లారని చెప్తావేంటే? అనక ఇప్పుడు వాడితో పాటు కాంపిటీషన్ కి వెళ్ళి ఆ లోకేశ్వరి తైతక్కలు చూడాలా? ఏ లోకి, మీ తాత గుండమ్మ గది దగ్గరికి వెళ్తున్నాడే. గుండమ్మా, 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 గుండమ్మా. కాకి ఏం చేస్తున్నావు? మన గుండమ్మా. గుండమ్మ లోపల లేదు, లాక్ చేసింది తెలియట్లేదా? ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న మిస్టర్ ఫ్యాషన్ కోర్స్ ఆదిత్య గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. పద పద. లోకి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ లోకే, గుండమ్మ ఇక్కడికే వచ్చిందన్నావు, ఎక్కడ కనపట్లేదేంటి? ఇంట్లో లేకపోతే ఇక్కడికే వచ్చింది అనుకున్నాను. ఒకవేళ రోజు వెళ్లే గుడికి కానీ వెళ్ళిందేమో. ఇవాళ కాంపిటీషన్స్ పెట్టుకుని గుడికి ఎందుకు వెళ్తుంది? అదే ఇవాళ డాన్స్ పోటీలో నువ్వు పాల్గొంటున్నావు కదా, నీ డాన్స్ చూడడానికైనా తను రావాలి కదా. నువ్వంటే ఎంత అభిమానం? చాలా అభిమానం కాబట్టి వచ్చే ఉంటుంది. వెళ్ళి ఎత్తుకో. నువ్వు రానమ్మా. ఏంటి దీని మాటలేంటో తేడా కొడుతున్నాయి. అసలు గుండమ్మ ఇక్కడికి వచ్చిందా? 1 2 3. Guys, continue. ముందు ఆదికి ఫోన్ చేద్దాం. కళ్ళ ముందు వాడి కనపడుతుంటే మనం చెప్పేదేంటే?
మన పరువు అక్కడున్న ఆది గని పరువు తీయడానికి అదక్కడుందక్క. ఇప్పటి వరకు దాన్ని చూసే నవ్వారు, ఇక మీదట మనల్ని చూసి కూడా నవ్వుతారే. అప్పుడు ఫోన్ చేయాల్సింది ఆది కాదు, బావకు చేయాలి. ఉండు. చెప్పు మీనాక్షి. బావా, ఇక్కడేం జరుగుతుందో తెలుసా? ఇప్పటి వరకు లోకేశ్వరి ఒక్కతే డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తోంది అనుకున్నాం. ఇప్పుడు మీ ముద్దుల కోడలు గుండమ్మ కూడా తయారైంది. గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసింది బావా. నాతో చెప్పే చేసిందే. ఇక్కడ టీవీలో లైవ్ చూస్తున్నాను. ఎక్కువ గింజుకోకుండా ఫోన్ పెట్టేయండి. అయ్యో బావా, అమ్మని అమ్మ మోసం తగలడా. లేట్ అయిపోతున్నా నువ్వు రాకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. అవునమ్మా, నీ గురించి అడిగితే నువ్వు ఇక్కడికి వచ్చేసావని చెప్పింది లోకి. దాన్ని మాటిచ్చుకుని పిచ్చోళ్ళగా నేను ఇక్కడికి వచ్చేసాను. అసలు ఇంత ఆలస్యం ఎందుకైందమ్మా? తాతయ్య, నువ్విచ్చిన పాలల్లో మత్తు మందు కలిసింది, అందుకే మెలకువ రాలేదు. నేనిచ్చిన పాలలోనా? అంటే థ్యాంక్ యూ లోకే. ఇదిగో నువ్వు ఇట్ట పాలు తీసుకొస్తావు నేను అస్సలు అనుకోలేదు. అక్క కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? అంటే ఈ పని నా చెల్లెలే చేసింది. మరి నీకు మెలకు వచ్చి ఇక్కడికి ఎలా రాగలిగావు? అది మా ఆయన పుణ్యం. అయ్యో అయ్యో, 10 అవుతుంది. వావ్, అయితే మీరు ఈ కాంపిటీషన్స్ కి రాకూడదనే చేసిందను. దాన్ని తాతయ్య, నేను వచ్చేసానుగా, వదిలే దాన్ని వనకు. ముందు నువ్వు కూర్చో. కూర్చో తాతయ్య, కూర్చో. చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ కంటెస్టెంట్ నెక్స్ట్ కంటెస్టెంట్ లోకేశ్వరి. ఆల్ ది బెస్ట్ లోకి. ఏంటి మత్తు మందు పనిచేయలేదేంటా అని చూస్తున్నావా?
అది పని చేయలేదు. జడ్జిలు ఇచ్చిన మార్కులు, ఆడియన్స్ ఇచ్చిన మార్కులు కలిపి చూస్తే ముగ్గురిలో 2 ఎలిమినేటెడ్. ఈ ముగ్గురులో నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న ఒక్కరు ఎవరు? ఆడియన్స్ పోల్లో గట్టెక్కి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయింది గుండమ్మ. అయినా పనవల. ఇప్పుడేం చేస్తావు? ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏంట్లోకి ఉడుతులో పడ్డలకలాగా గిలగిల కొట్టేసుకుంటున్నావు? నువ్వు దీనికి సపోర్టు. ఇదిగో మీరు ఎన్ని అధవేశాలు వేసినా గుండమ్మని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇదిగో సూర్యుని నేరుగా కంటితో చూడలేవు, అలాగే గుండమ్మ నువ్వు ఆపలేవు. ఈ పోటీల్లో గుండమ్మ గెలుతుంది. ఇదిగో ఒకనాడు మా గీతమ్మను కొట్టాలని మీ అమ్మ ఎలాగ ప్రయత్నాలు చేస్తానే ఉండేది, ఓడిపోతానే ఉండేది. బహుశా నీది కూడా మీ అమ్మ జాతకం అయి ఉంటది. ఓటములు తప్ప గెలుపులు ఉండవు. అమ్ము అయ్యో నేను వదిలిపెట్టను. ఆ ముసలోడికి నువ్వు మనోరాల్వే కదే, ఎప్పుడూ గుండమ్మకే సపోర్ట్ చేస్తాడేంటి? చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ గుండం అంటేనే ఇష్టం. ఎత్తి పొడిచాడు కానీ నా ఆలోచనని మార్చుకునేలా చేశాడు. ఫిజికల్ గా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గుండమ్మని మనం ఆపలేమని అర్థమైంది. దాన్ని ఆపాలంటే మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి. చేస్తా. ఓహో, నువ్వు కూడా దానికే సపోర్టా? అవును, నువ్వు తనకి సపోర్ట్ కాబట్టే కదా మా ఇంటికి వచ్చినప్పుడు
నువ్వు తన్ని చూసి నీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి తనే అని చెప్పకుండా వెళ్ళిపోయావు. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనం? దీనికి బుద్ధి ఉండాలి. అంత బుద్ధి లేని పని నా మనవరాలు ఏం చేసింది మనవడా? ఇదంతా తనేమి తన కోసం చేయలేదు. తను లావుగా ఉందని అందరూ కామెంట్లు చేస్తుంటే నువ్వు గిల్టీగా ఫీల్ అవుతుంటే తను ఏదో ఒకటి సాధించాలి, అందరితోని శబాష్ అనిపించుకోవాలని, అది నీ గర్వకారణంగా ఉండాలని ఈ ప్రయత్నం చేసింది మనవడా. అంత లావుగా ఉండి డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదురా. అయినా తను డాన్స్ చేయాలని ఎంత కష్టపడిందో నాకు తెలుసు. స్లిమ్గా ఉన్నవాళ్ళు ఒక్కపూట డాన్స్ చేస్తేనే ఎక్కడవక్కడ పట్టేసి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. తనకి ఇంకెంత పెయిన్గా ఉంటుంది, అయినా భరించింది. నీకోసం, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని. నేను కాదనడం లేదు, మీరు తిట్టండి కొట్టండి, కానీ నేను సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యాను కదా. అంటే ప్రతి రౌండ్కి నేను ఇక్కడ అవమానపడుతూనే ఉండాలా? ఫస్ట్ రౌండ్ నీ టాలెంట్తో కాదు, ఏదో దైవదినంతో గట్టెక్కావు. సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా ఓడిపోతాం. వచ్చేది ఓటమని తెలిసి ఎదురు చూడడం పొరపాటు. ఇప్పటికే ఇదంతా చూసి మా అమ్మ వాళ్ళు సిగ్గుతో తల దించుకొని ఉంటారు.